చేయడం. అన్నగారు తరచుగా అనేవారు మన అందరితో, ఒక విధంగా చెప్పాలంటే బోధించేవారు. ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ. ఆయనకి స్ఫూర్తి కలిగించింది మన అంబేద్కర్ గారు, మన రాజ్యాంగం రచించిన చైర్మన్ గారు ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మన తెలుగు వాళ్ళు, వీరేశలింగం అలాంటి పెద్దలు. ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది గుర్జాడ మహాకవి. అలాంటి మహనీయుల దగ్గర ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనకందరికీ స్ఫూర్తిగా అన్నగారు నిలబడ్డం ఈరోజు మన అందరి అదృష్టమని నేను భావిస్తా ఉన్నాను. అలాంటి అదృష్టము మనకందరికీ లభించడం, ఇతరుల కోసం ఆ జెండా, అన్నగారు పెట్టిన జెండా అది. ఆ పసుపు అంటే మనకి పుణ్యమైన రంగు. ఆ చక్రము శ్రమజీవుల కోసం, ఆ నాగలి రైతు కోసం, ఆ గుడ్సే మనకి అందరికీ తల దాచుకోవడానికి ఒక అవకాశం కలిగించాలి. ఆత్మ గౌరవంతో మనం అందరూ ఉండాలని ఆయన ఆకాంక్షించేవారు. ఆత్మ గౌరవం ఎప్పుడు వస్తుంది? మనం అప్రైట్గా ఉండి పని చేస్తేనే మన ఆత్మ గౌరవాన్ని పెంచిన వాళ్ళు అవుతాం. మనం నిర్భయంగా పని చేయగలిగితే మన ఆత్మ గౌరవాన్ని పెంచగలుగుతాము. అయితే అన్నగారికి ఛాలెంజెస్ అయితే రాలేదనుకుంటే పొరపాటు. మనం చూసాము ఈరోజు మనకి ఆపోజిషన్లో ఉన్న వాళ్ళని పైన ఎలాగ ఈడీలు ఇవన్నీ వాళ్తారో, లేని కేసులు పెడతారో, అన్నగారి పైన కూడా లేని కేసులు పడ్డాయి. ఏంటి ఆ కేసు చూస్తే, ఆ రోజు నిబంధన ప్రకారంగానే 10,000 రూపాయలు ఆయన చెక్ లేకుండా క్యాష్ ద్వారా ఇచ్చారని, ఆయన డబ్బులే మళ్ళీ ఇచ్చారని చట్ట వ్యతిరేకంగా ఒక కేసు పెట్టి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకి కోర్టుకి సమన్స్ ఇస్తే ఆయన ముఖ్యమంత్రిగా కోర్టుకి వెళ్ళి ఆ సమన్స్ ఆన్సర్ చేసి నిర్భయంగా ఉన్నారు. కానీ తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు చూస్తే వాయిదా పై వాయిదా, వాయిదా పై వాయిదా. అది కూడా కేసు ఏంటి? 43,000 కోట్లు ప్రజాధనాన్ని మింగేసిన వాడు. వాయిదా పై వాయిదా వెళ్ళి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వాయిదాల్లో దూరిన వ్యక్తులు కూడా మనం చూసాం. అయితే మన గౌరవాన్ని, మన ఆత్మ గౌరవాన్ని అన్నగారు బలం చేయించారు. మన న్యాయ వ్యవస్థని ఆయన అవాయిడ్ చేయలే. మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఫరార్ కాలే. ఆయన్ని కేసు లేకుండా జైల్లో 52 రోజులు పెట్టినా లొంగలేదు. కోర్టుకి సిగ్గు విడిచి ప్రభుత్వం ఆనాడు ఓ పిటిషన్ వేశారు. ఏంటంటే మా దగ్గర రుజువులు ఉన్నాయి, మీకు సమర్పించే